Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. In today's session, we are going to learn about the daily usage English vocabulary with examples. See the words here. గమనించకపోవు, అభ్యంతరం చెప్పు, అడ్డుపడు, బాధపెట్టు, వదిలివేయు, పొందు, హస్తగతం చేసుకొను, తెరుచుకొను, స్వంతంగా కలిగి ఉండు, బాకీ పడు. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది ఎగ్జాంపుల్స్ తో సహా 1 by 1 ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, గమనించకపోవు. గమనించకపోవు అంటే ఓవర్లుక్. ఓవర్లుక్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీలో నా ఉనికిని ఆమె పట్టించుకోలేదు లేదా గమనించలేదు. పార్టీలో నా ఉనికిని ఆమె పట్టించుకోలేదు లేదా గమనించలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, షీ ఓవర్లుక్డ్ మై ప్రెజెన్స్ ఎట్ ద పార్టీ. షీ ఓవర్లుక్డ్ మై ప్రెజెన్స్ ఎట్ ద పార్టీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతను ఒక ముఖ్యమైన వాస్తవాన్ని గమనించలేదు. అతను ఒక ముఖ్యమైన వాస్తవాన్ని గమనించలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, he seems to have overlooked one important fact. He seems to have overlooked one important fact. నెక్స్ట్ వన్, అభ్యంతరం చెప్పు లేదా అడ్డుకొను. అభ్యంతరం చెప్పు లేదా అడ్డుకొను అంటే అబ్జెక్ట్. అబ్జెక్ట్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి అభ్యంతరం లేకపోతే వచ్చే వారానికి సమావేశాన్ని వాయిదా వేస్తాం. ఎవరికి అభ్యంతరం లేకపోతే వచ్చే వారానికి సమావేశాన్ని వాయిదా వేస్తాం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, if nobody objects, we will postpone the meeting until next week. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె చెప్పేదానికి నేను అభ్యంతరం చెప్పను. ఆమె చెప్పేదానికి నేను అభ్యంతరం చెప్పను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, I don't object to what she says. I don't object to what she says. నెక్స్ట్ వన్, అడ్డగించు లేదా అడ్డువచ్చు లేదా అడ్డుపడు. అడ్డగించు లేదా అడ్డువచ్చు లేదా అడ్డుపడు అంటే అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పడిపోయిన చెట్లు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. పడిపోయిన చెట్లు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ద ఫాలెన్ ట్రీస్ అబ్స్ట్రక్ట్ ద రోడ్. ద ఫాలెన్ ట్రీస్ అబ్స్ట్రక్ట్ ద రోడ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నా పనిని అడ్డుకోవద్దు. నా పనిని అడ్డుకోవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, డోంట్ అబ్స్ట్రాక్ట్ మై వర్క్. డోంట్ అబ్స్ట్రాక్ట్ మై వర్క్. నెక్స్ట్ వన్, కోపం తెప్పించు లేదా బాధ పెట్టు లేదా అవమానించు లేదా నేరం చేయు. కోపం తెప్పించు లేదా బాధ పెట్టు లేదా అవమానించు లేదా నేరం చేయు అంటే అఫెండ్. అఫెండ్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతని వ్యాఖ్యల కారణంగా ఆమె చాలా బాధపడ్డట్లు అనిపించింది. అతని వ్యాఖ్యల కారణంగా ఆమె చాలా బాధపడ్డట్లు అనిపించింది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, షీ లుక్డ్ రాదర్ అఫెండెడ్ డ్యూ టు హిజ్ కామెంట్స్. షీ లుక్డ్ రాదర్ అఫెండెడ్ డ్యూ టు హిజ్ కామెంట్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను నిజంగా మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు. ఇది కేవలం జోక్ మాత్రమే. నేను నిజంగా మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు. ఇది కేవలం జోక్ మాత్రమే. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ఐ రియల్లీ డిడెంట్ మీన్ టు అఫెండ్ యూ. ఐ సెడ్ ఇట్ ఏ మియర్ జోక్. ఐ రియల్లీ డిడెంట్ మీన్ టు అఫెండ్ యూ. ఐ సెడ్ ఇట్ ఏ మియర్ జోక్. నెక్స్ట్ వన్, వదిలివేయు. వదిలివేయు అంటే ఒమిట్. ఒమిట్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దయచేసి ఏ వివరాలను వదలవద్దు, అవి ఎంత చిన్నవిగా అనిపించినా. దయచేసి ఏ వివరాలను వదలవద్దు, అవి ఎంత చిన్నవిగా అనిపించినా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ప్లీజ్ డోంట్ ఒమిట్ ఎనీ డీటెయిల్స్ నో మ్యాటర్ హౌ ట్రివియల్ they may seem. Please don't omit any details no matter how trivial they may seem. Take one more example. మీరు ఆ ప్రశ్నను వదిలివేయవచ్చు. మీరు ఆ ప్రశ్నను వదిలివేయవచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, you can omit that question. You can omit that question. నెక్స్ట్ వన్, పొందు లేదా సాధించు. పొందు లేదా సాధించు అంటే obtain. obtain ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్, మీరు అభ్యాసం ద్వారా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు. మీరు అభ్యాసం ద్వారా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, You can also obtain knowledge through practice. You can also obtain knowledge through practice. Take one more example. నీకు ఇంత సంపద ఎలా వచ్చింది లేదా ఎలా పొందావు? నీకింత సంపద ఎలా వచ్చింది లేదా ఎలా పొందావు? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, How did you obtain so much of wealth? How did you obtain so much of wealth? Next one. ఆక్రమించు లేదా హస్తగతం చేసుకొను. ఆక్రమించు లేదా హస్తగతం చేసుకొను అంటే ఆక్యుపై. ఆక్యుపై ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ ఎంత మెమొరీని ఆక్రమిస్తుంది? ప్రోగ్రామ్ ఎంత మెమొరీని ఆక్రమిస్తుంది? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, హౌ మచ్ మెమొరీ డస్ ద ప్రోగ్రామ్ ఆక్యుపై? హౌ మచ్ మెమొరీ డస్ ద ప్రోగ్రామ్ ఆక్యుపై? టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. బెడ్ చాలా గదిని ఆక్రమించినట్లు అనిపించింది. బెడ్ చాలా గదిని ఆక్రమించినట్లు అనిపించింది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ద బెడ్ సీమ్డ్ టు ఆక్యుపై మోస్ట్ ఆఫ్ ద రూమ్. ద బెడ్ సీమ్డ్ టు ఆక్యుపై మోస్ట్ ఆఫ్ ద రూమ్. నెక్స్ట్ వన్. తెరచు లేదా తెరచుకొను లేదా తెరిపించు లేదా తీయు. తెరచు లేదా తెరచుకొను లేదా తెరిపించు లేదా తీయు అంటే ఓపెన్. ఓపెన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కిటికీ తెరుస్తాను. నేను కిటికీ తెరుస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ఐ విల్ ఓపెన్ ద విండో. ఐ విల్ ఓపెన్ ద విండో. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లైబ్రరీ ప్రతిరోజు తెరిచి ఉంటుంది. లైబ్రరీ ప్రతిరోజు తెరిచి ఉంటుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ద లైబ్రరీ ఈస్ ఓపెన్ ఎవ్రీ డే. The library is open every day. Next one. స్వంతంగా కలిగి ఉండు. స్వంతంగా కలిగి ఉండు అంటే ఓన్. ఓన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమెకు చాలా భూములు మరియు భవనాలు ఉన్నాయి. ఆమెకు చాలా భూములు మరియు భవనాలు ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, షీ ఓన్స్ మెనీ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్. She owns many lands and buildings. Take one more example. మీకు స్వంత ఇల్లు ఉందా లేదా అద్దెకు తీసుకున్నారా? మీకు స్వంత ఇల్లు ఉందా లేదా అద్దెకు తీసుకున్నారా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, డూ యూ ఓన్ ద హౌస్ ఆర్ డూ యూ రెంట్ ఇట్? డూ యూ ఓన్ ద హౌస్ ఆర్ డూ యూ రెంట్ ఇట్? నెక్స్ట్ వన్. రుణపడి ఉండు లేదా బాకీ పడు లేదా అప్పు పడు. రుణపడి ఉండు లేదా బాకీ పడు లేదా అప్పు పడు అంటే ఓ. ఓ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఎంత బాకీ ఉన్నాను. నేను నీకు ఎంత బాకీ ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, హౌ మచ్ డు ఐ ఓవ్ యూ? హౌ మచ్ డు ఐ ఓవ్ యూ? టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను నా స్నేహితుడికి 5,000 రూపాయలు బాకీ ఉన్నాను. నేను నా స్నేహితుడికి 5,000 రూపాయలు బాకీ ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ఐ ఓ మై ఫ్రెండ్ 5,000 rupees. I owe my friend 5,000 rupees. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.